ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి నవంబర్ 22, 23 తేదీల్లో వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి జీవితంలో గ్రహాలు ఎలా ఉంటాయి, వీరి గ్రహాల అనుకూలంగా వీరు ఎలా నడుచుకోవాలి అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చిన భగవంతుని పేరుని కామెంట్లో పెట్టండి. ప్రధాన విషయానికి వచ్చినట్లయితే ఈ 2 రోజుల్లో తులారాశి వారికి ఇలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే కొంతమందికి ఏది చేసినా, ఏమి చేయకపోయినా ఏది కలిసి రావట్లేదు, అలాగే అన్నీ అనుకూలంగా ఉన్నా సరే ఏది జరగట్లేదు, ఏ విషయంలో పెట్టుబడి పెట్టినా కూడా అది ఫలితం రావట్లేదు అనే వారు ఈ పరిహారం చేయడం వలన ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి వీరు ఆనందంగా ఉంటారు. జీవితం సాఫీగా సాగుతుంది. అవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు తులారాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీవిత ప్రయాణం తెలుసుకోవాలంటే వీరు గతంలో చాలా కష్టాలు, నష్టాలు, బాధలు మాత్రమే పడ్డారు. జీవితంలో సంతోషం అనేది లేకుండా పోయింది. వీరు అందరితో కుటుంబాని కోసం వీరి జీవితమే త్యాగం చేసే సమయం కూడా వీరికి ఇంతవరకు గడిచింది. వారు పుట్టుకతోనే అత్యంత కష్టమైన వ్యక్తి కాబట్టి వీరు ఎప్పుడు కష్టాలు మాత్రమే చూశారు. శ్రమించడం అంటే చిన్నతనం నుండే అలవాటు పడి ఉంటారు. తోటి వాళ్ళు అందరూ ఆడుకున్నప్పుడు ఈ చిన్నతనంలోనే వీరు చాలా కష్టాలు పడ్డారు. కుటుంబం కోసం ఏదైనా చెయ్యాలని, కుటుంబం బాధపడకూడదని వీరు కష్టపడుతూ పెరిగారు. చిన్నప్పటి నుండి పడ్డ బాధలన్నీ ఇప్పుడు మీకు ఒక అనుభవం కావాలి. ఎందుకంటే మీరు చాలా కష్టజీవి. ఆ కష్టానికి ఫలితం ఇప్పుడు రాబోతుంది. మీరు తెలివితో ముందడుగు వేయడం వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా కష్టానికి సుఖం వచ్చే సమయం వచ్చింది. కష్టాలని ఇతరులతో పంచుకోరు. తమ కష్టం తానే అని అనుకుంటారు. కానీ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, నా వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు అనే వ్యక్తిత్వం వీరిది. చాలా బాధ్యతలు ఉంటాయి. బాధ్యత నుండి అస్సలు పక్కకు తప్పుకోరు. కష్టాన్నే అనుభవంగా మీరు అనుకొని దాన్నే పెట్టుబడి పెట్టి ఇప్పుడు జీవితంలో ముందడుగు వేయడానికి మీకు మంచి సమయం వచ్చింది. ఎన్నో సమస్యలను, కష్టాలను మాత్రమే ఎదుర్కొ వచ్చారు. కానీ వాటిని అధిగమించే సమయం ఇప్పుడు వచ్చింది. వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అందరినీ పూర్తిగా నమ్ముతారు. ఎవ్వరిని మోసం చేయకూడదు అనే వ్యక్తిత్వం వీరిది. కానీ వీరి మనసు అందరూ అర్థం చేసుకొని వీరిని మోసం చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే వీరు ఎవరినైనా గుడ్డిగానే నమ్ముతారు. వీరే మోసపోతారు. కానీ ఇతరులను వీరెప్పుడు మోసం చేసే అలవాటు ఉండదు, మనస్తత్వం ఉండదు. మనసు ఉదాత్తమైన మనసు కాబట్టి ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడే మనస్తత్వం వీరికి ఉంటుంది. అయినా వీరికి తెలిసిన వారికి కష్టం వచ్చిందంటే వీరు ముందుకు వెళ్తారు. చేతనైన సహాయం చేస్తారు. అయ్యో పాపం వీరికి ఇలాంటి కష్టం వచ్చిందా అనే అనుకునే వ్యక్తులు. తమ శక్తి మేరకు వీరు సహాయం చేస్తారు. వీరికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఉన్నంతలో వీరు సహాయం చేసే సత్వం వీరిది. వీరికి జాలి, దయ, కరుణ, ప్రేమ అన్నీ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఇతరులు వీరి సలహాలు కోరడానికి వస్తారు. వీరి సలహాలు ఇతరులు చాలా ఉపయోగించుకుంటారు. కానీ వీరి తెలివి వీరు మాత్రం ఉపయోగించుకోరు. ఇతరుల కోసం ఉపయోగిస్తారు. కానీ వీరి ఆలోచనలు వీరికి ఉపయోగించుకోరు. సలహాదారుడిగా బంధువులలో, మిత్రులలో, కుటుంబంలో వీరి సలహాలు ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. కాబట్టి ఒక సలహాదారుడిగా వీరిని చూస్తారు. మంచి మనసు ఉంటుంది కాబట్టి ఇతరులు, అలాగే బంధువులలో, మిత్రులలో వీరు తొందరగా మోసపోతారు. మీకు కష్టాలు, నష్టాలు మాత్రమే ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మీకు ₹1 వచ్చే దగ్గర ₹4 వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధిక రెట్టింపు ధనలాభం మీకు కలిగే అవకాశం వస్తుంది. మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. తో పాటు ఆ దైవశక్తి మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మీపై ఎక్కువగా ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఏది చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీరు ఏ పని ప్రయత్నించినా నిజాయితీగా ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ కష్టానికి రెట్టింపు ఫలితం వస్తుంది. పెట్టిన పెట్టుబడులకు లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
కష్టానికి తగిన ఫలితం కనిపించే రోజులు ఇవి. కాబట్టి మీరు పెట్టుబడి పెట్టాలనుకున్న వారు ఈ రోజున లేదా రేపైనా పెట్టుబడులు పెట్టండి. దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకోవడం వలన మీరు ఇంతవరకు కష్టాలు బాధలు మాత్రమే చూస్తారు, కానీ ఇప్పుడు ఆదాయం కూడా చూస్తారు. దాని వలన ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు ఏ పనైనా సరే, ఎలాంటి వ్యాపారంలో ఉన్నా సరే, మీరు ఖచ్చితంగా కష్టానికి ఫలితం మాత్రం చూసుకోండి. మీరు ఎంత కష్టపడితే దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో మీ భాగస్వామి మిమ్మల్ని పూర్తిగా నమ్ముతారు. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారితో సఖ్యతతో ఉండడం వలన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొత్త కొనుగోలుదారులు పరిచయం అవుతారు. దాని వలన మీ వ్యాపారం ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. అలాగే వినియోగదారులతో ఆనందంగా, సంతోషంగా, శాంతంగా మాట్లాడండి. కుటుంబ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా సమస్య ఉన్నట్లయితే, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్య ఉన్నట్లయితే ఈ రోజున మీరు పరిష్కారం చేసుకోవాలి. ఎందుకంటే సమస్య ఉన్న చోటే మీరు శాంతంగా ఉన్నట్లయితే వారి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే కుటుంబంలో ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ రోజున శనివారం సాయంత్రం వరకు శ్రీ ఆంజనేయ స్వామికి మీరు తమలపాకు మాల వేయండి. దాని వలన ఎంతో సంతోషంగా ఉంటారు. మనసులో ఉన్న ప్రవర్తనలు తొలగిపోయి ఎంతో ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. మనసులో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి భార్యాభర్తల సఖ్యత ఎక్కువగా పెరుగుతుంది. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వీరికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అంతా ఆనందంగా ఉంటుంది. వీరు అనుకున్న ఫలితాలకు తప్పకుండా చేరుతారు, విజయం సాధిస్తారు. ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి. కొంతమంది ఎంత చదివినా అది మైండ్కు ఎక్కించుకోరు, కానీ ఇప్పుడు సమయం వీరికి అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి చదివినా సరే అది గుర్తుండిపోయేలా మీకు గురుబలం ఎక్కువగా ఉండడం వలన ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా చదువుతారు. అదేవిధంగా విజయం సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుక్రగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండాలంటే శుక్రవారం రోజున శుక్రహోర సమయంలో మీరు ఎవరికైనా ఏదైనా దానం చేయండి. దాని వలన ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఎంతో జీవితం అద్భుతంగా మారే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఎంతో ఆనందంగా ఉండాలనుకునేవారు ఏ పని చేసినా కలిసి రావటం లేదు, ఎంత కష్టపడ్డా డబ్బు కనిపించడం లేదు అనుకునే వ్యక్తులు ఈ పరిహారం చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆ పరిహారం ఏమిటంటే మార్గశిర మాసం అంటే వెంకటేశ్వర స్వామి కృష్ణుడు సంబంధించిన మాసం. కాబట్టి శ్రీకృష్ణుడికి తులసి దళాలతో అభిషేకం చేయండి, లేదా పాదాల ముందు ఉంచడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే వెన్న లేదా పాలు, పెరుగు, నెయ్యి కలిపిన శ్రీకృష్ణుడికి అర్పించండి. దాని వలన ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి జీవితం ఆనందంగా కొనసాగుతుంది. ఇది ప్రతిరోజు 10 రోజులు చేయడం వలన శ్రీకృష్ణుడు ఆశీర్వాదం మీకు దక్కుతుంది. కాబట్టి ఇబ్బందులు, అప్పులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు.